అంటే దాన్ని నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అంటామండి. లేమన్ టర్మ్స్‌లో నైట్ గ్రైండింగ్ హ్యాబిట్. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. సింపుల్ మన డెంటల్ సంబంధించి అయితే కొందరికి బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫర్ సమ్ రీజన్ బ్రేసెస్ ట్రీట్మెంట్ని మనం ముందే ఫినిష్ చేసాం, లేదా మనం అబ్రాడ్ వెళ్తున్నాం ట్రావెలింగ్ అను మనం ముందే తీసేసాం అంటే కంప్లీట్గా పైన కింద వరుస కరెక్ట్గా కూర్చోవట్లేదు. సో దాన్ని ప్రీమెచ్యూర్ కాంటాక్ట్స్ అంటాం. అంటే వరుస కరెక్ట్గా కూర్చుపోయినప్పుడు ఏమవుతుందంటే పైప్ అన్న వచ్చేసి ఇర్రెగ్యులర్ తగిలినప్పుడు అదొకటి ఇన్స్టిగేట్ చేస్తుంది మీకు, అదొక డిస్టర్బెన్స్. సో దానివల్ల మీకు ట్రిగ్గర్ అవుతుంది రాత్రి పడుకున్నప్పుడు. సో అది డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లం. అది వస్తే చెక్ చేసేసి ఒక ఆర్టికులేటింగ్ పేపర్ అనేది ఉంటుంది, చెక్ చేసి ఎక్కడైతే మనకు మార్కింగ్స్ హెవీగా వస్తున్నాయో వాటిని మనం తగ్గించేసుకుంటే మినిమల్ కరెక్షన్స్లో అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్లో లేదు చాలా సివియర్గా ఉంది అంటే బోన్ కండిషన్ అంతా బాగానే ఉందంటే మళ్ళీ మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ మనం వరుస కరెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. థర్డ్ వచ్చేసి మనకు డెంటల్ రిలేటెడ్ కాకుండా వేరే రిలేటెడ్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, స్లీప్ డిప్రైవ్డ్ పేషెంట్స్లో కాన్స్టెంట్గా స్ట్రెస్ ఉండడం వల్ల, ఈ యంగ్స్టర్స్ కాన్స్టెంట్గా ఈ ఫోటో సెన్సిటివిటీ అంటే కాన్స్టెంట్గా వీడియో గేమ్స్ వాడడం, అంటే మీరు ఎప్పుడు బ్రెయిన్ ఫుల్ ఫిజికల్ యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా ట్రిగర్ చేస్తున్నాయండి. ఆ సెన్సెస్ ట్రిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చేస్తాం. సో జనరల్గా పేషెంట్స్ వచ్చినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకటి తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆర్ దే గేమర్స్, ఈ చిన్నపిల్లలు అయితే వాళ్ళు వీడియో గేమ్స్ ఎక్కువ ఆడతారా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నిద్ర ఎలా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, కొందరు ఏంటంటే ఈ రెడ్ బుల్స్ ఇవన్నీ బాగా కెఫెన్ కంటెంట్ బాగా తీసుకుంటారు. సో స్లీప్ ఈజ్ వెరీ బ్యాడ్ ప్యాటర్న్. సో ఇవన్నీ చేసి డయాగ్నోసిస్ చేసి దాన్ని బట్టి వీ కెన్ ట్రీట్ ఇట్. ఇప్పుడు అది దానికే వస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య యంగ్స్టర్స్ యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోయింది. రాత్రి 11:30, 12, 1 గంట వరకు పడుకోవట్లేదు. ఇక క్రికెట్ సీజన్ వచ్చిందంటే అర్ధరాత్రి అపరాత్రి పబ్బుల్లో కూర్చుని క్రికెట్లు చూడ్డాలు, లేదా ఈ బర్త్డే పార్టీలు అవి ఇవి అంటూ నైట్ ఆల్మోస్ట్ డేట్ మారేంత వరకు 12, 1 అయ్యేంత వరకు మెలకుగానే ఉంటున్నారు. ఫోన్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ గ్యాడ్జెట్స్కి అయితే చాలా ఎక్కువగా అడిక్ట్ అయ్యే ఉన్నారు. సో ఈ లైఫ్ ప్యాటర్న్లో నిజంగా పళ్ళకి వచ్చే సమస్య ఏదైనా ఉంటుందండి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎనీ స్పెషాలిటీ, మీరు మెడిసిన్లో ఎనీ స్పెషాలిటీ తీసుకున్నా నౌ వాట్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఏం చెప్తున్నారండి, ఇప్పుడు అన్ని ఇది డైట్ ఇది అన్నారు. ఇప్పుడు అల్టిమేట్లీ ఏమని ఇచ్చారు, 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెల్త్ ఆఫ్ ది బాడీ. అన్ని ప్రతి ఏ కండిషన్ తీసుకున్నా ఇట్ ఈస్ రిలేటెడ్ టు, ఇప్పుడు మీరు ట్యూమర్ క్యాన్సర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్లీప్ అని అంటున్నారు. మీరు స్లీప్ కరెక్ట్గా ఉంటే న్యాచురల్గా బాడీలో ప్రొటెక్టివ్ సెల్స్ జనరేట్ అవుతాయి, అది చేస్తాయి. సేమ్ డెంటల్ మనం ఈ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ స్లీప్ రిలేటెడ్ అండి. అంటే చాలా మాటికి అంటే ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న కరెక్షన్స్ అవి కాకుండా ఎక్స్టర్నల్ సోర్స్ ఈజ్ ఓన్లీ స్లీప్. స్లీప్ అండ్ మనందరం నాక్టర్నల్ యానిమల్స్ అయిపోయాం. అంటే మనం డే టైంలో వర్క్ చేయాల్సింది నైట్ టైం వర్క్ చేస్తున్నాం. నైట్ టైంలో వర్క్ అయిపోయి ఇప్పుడు నైట్ టైం పార్టింగ్ ఎక్కువ అయిపోయింది. సో దాంతో ఏంటంటే మీ మొత్తం స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినప్పుడు బాడీ ఈజ్ కన్ఫ్యూజ్డ్. అంటే వాట్ ఈజ్ మై స్లీప్ ప్యాటర్న్, డే టైంలో మనం పడుకోకూడదు. ఇప్పుడు పాపం వాళ్ళకు ఉన్న వర్క్ కండిషన్స్ కావచ్చు, అంటే అబ్రాడ్ టైమింగ్స్ వర్క్ చేస్తారు, అలాంటి వాళ్ళు డే టైంలో పడుకోవడం, రాత్రి పనిచేయడం, ఇవన్నీ నాక్టర్నల్ ఈ ఏదైతే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బెన్స్ వల్ల డెఫినెట్గా మనం పన్ను హెల్త్ కండిషన్ కూడా బ్యాడ్ అవుతుంది. అంటే 8 hours పడుకోమన్నారు కదా, డే టైం పడుకుంటున్నారు మనం. అది మిస్టేక్ ఏముందంటే వాళ్ళు దే ఆర్ నాట్ రియలైజింగ్ ది టైం అండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు నైట్, అంటే అన్ఫార్చునేట్ వాళ్ళ జాబ్స్ కూడా అలా ఉన్నాయి, అది అనలేం. కానీ కొంచెం దాన్ని ఒకవేళ స్లీప్ మీరు యూఆర్ నాట్ ఏబుల్ టు రీప్లేస్ యువర్ స్లీప్, సరే డే టైం అట్లీస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అయితే మన కంట్రోల్లో ఉన్నాయి కదండి. సో జాబ్ అనేది ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మన లైవ్లీహుడ్ వి ఆల్ హ్యావ్ టు వర్క్, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ ఫుడ్ అనేది వాట్ కంపెనీ అయితే ఈజ్ నాట్ ఫీడింగ్ యూ ఎవ్రీ డే కదండి, అది మన చేతిలో ఉంది. ఫుడ్ మన హ్యాబిట్స్ మన చేతిలో ఉన్నాయి, మన లైఫ్ స్టైల్, మన ఫిట్నెస్. మీరు డే టైం ఒకవేళ నైట్ డ్యూటీ ఉండి డే టైం పడుకున్నా కూడా యూ కెన్ క్రియేట్ సమ్ టైమ్ ఫర్ ఫిట్నెస్, సమ్ టైమ్ ఫర్ ఫుడ్, కొంచెం వాచ్ఫుల్గా తినండి. అట్లీస్ట్ దట్ విల్ హెల్ప్ యూ 50%, ఇట్ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. అంటే ఇందాక మీరు మాట్లాడారు, ఇప్పుడు నేను ఎక్కువ చూస్తుంటే మీరు గమ్ స్ట్రాంగ్నెస్ గురించి మీరు మాట్లాడారు. నిజానికి గమ్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది అని అంటే దాని అర్థం ఏమిటి యాక్చువల్గా? అంటే దాన్ని జింజవైటిస్ అంటామండి. జింజవైటిస్ ఇస్ నథింగ్ బట్ లోకల్ ఇన్ఫెక్షన్. అంటే పంటి చుట్టుండే గమ్స్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం గారు పట్టడం వల్ల దానివల్ల రియాక్షన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ రావడం. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు నార్మల్గా మనం బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ అవుతుంది. సో అది లోకల్ ఇన్ఫెక్షన్స్. లోకల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ మోస్ట్లీ డ్యూ టు బ్యాడ్ ఓరల్ హైజీన్. అంటే మనం కరెక్ట్గా శుభ్రంగా పెట్టుకోకుంటే ఇన్ఫెక్షన్ వచ్చేది. దాన్ని అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ఇట్ అండి. కొందరికి ఏంటంటే
ఇంకో కొంచెం సివియర్గా చాలా ఎక్కువగా ఉంది అంటే ఏజ్ అబోవ్ 50-60 వాళ్ళకి మీరు చూస్తే గమ్ ఇట్లా కొంచెం వాపులా వచ్చేసి అవుతున్నాయి అంటే కొన్ని బీపీ మెడికేషన్స్ వల్ల కూడా. సో జనరల్గా మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు బీపీ మెడికేషన్ తీసుకుంటున్నారా, మీరు రీసెంట్ ఏమైనా మెడికేషన్ మార్చారా అని అడుగుతాం. అప్పుడు ఒక ట్యాబ్లెట్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్గా గమ్ కండిషన్స్ అంటే గమ్ వాపులు వస్తాయి, బ్లీడింగ్ గమ్స్ అవుతాయి. అలాంటప్పుడు మళ్ళీ మీరు మెడికేషన్ మార్చేసి బీపీ మెడికేషన్ వేరే ట్యాబ్లెట్ చెప్పేస్తే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు ట్యాబ్లెట్ మార్చుకున్నప్పుడు తగ్గిపోతాయి. లేదు నార్మల్గా సింపుల్ రొటీన్ అనేది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ డిపాజిట్స్ ఈ కండిషన్స్ వల్ల. అది మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం, కొంచెం డీప్గా ఉంటే డీప్ క్లీనింగ్ అనే ట్రీట్మెంట్ చేసేసుకుంటే సరిపోతుంది. కొందరికి వైటమిన్ సి డెఫిషియన్సీస్ వల్ల ఈ బ్లీడింగ్ అవ్వడం అవన్నీ ఇంక ఎక్స్ట్రీమ్స్ అండి. అంటే ఎక్స్ట్రీమ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అవి వస్తాయి. కానీ అవి జనరల్గా మన దగ్గరకు వచ్చే ముందు వాళ్ళకి వేరే మెడికల్ కండిషన్స్ కూడా తెలిసిపోతాయి. సో వాళ్ళు ఫిజిషియన్ దగ్గరకు వచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఆ వైటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ మళ్ళీ మనం నార్మల్గా రీప్లేస్మెంట్ చేసేసుకుంటే నార్మల్ అయిపోతాయి. ఎగ్జాక్ట్ మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది కరెక్ట్గా 1 అవర్ అయింది. అలాగే మీకు ఏదైనా కింద కమెంట్ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, డాక్టర్ గారిని ఏమైనా అడగాలనుకున్నా ప్లీజ్ కమెంట్ అస్ సో దట్ వీ కెన్ రిప్లై నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.